రుణమాఫీ కాని రైతుల ఇళ్లకు వెళ్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. టెక్నికల్ సమస్యలపై ఆరా తీస్తున్నారు. కుటుంబ నిర్ధారణ మొదలు ఆధార్ కార్డు వివరాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.24 లక్షల అకౌంట్లు పెండింగ్లో ఉన్నాయి. 4 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు అధికారులు. రుణమాఫీ టెక్నికల్ సమస్యలపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా కుటుంబ సభ్యుల నిర్ధారణ కాకుండా ఆగిపోయిన రుణమాఫీ ప్రక్రియను వ్యవసాయ శాఖ స్పీడప్ చేసింది. 2 లక్షల వరకు రుణమాఫీ కాని వారిలో ఫ్యామిలీ నిర్ధారణ కాకుండా ఆగినవే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,24,873 క్రాప్ లోన్ అకౌంట్లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారులు పంపిన లిస్టు ఆధారంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామాల వారీగా ప్రతి ఇంటికి వెళ్తున్నారు. నిన్నటి నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టి వివరాలు సేకరిస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్లు. రేషన్ కార్డు లేకుండా ఫ్యామిలీ నిర్ధారణ కాని లిస్టులో ఉన్నవారందరి ఇంటికి వెళ్లి గుర్తింపు ప్రక్రియ చేపడుతున్నారు. జాబితాలో ఉన్న పేర్ల వారీగా పరిశీలించి లబ్ధిదారుల ఆధార్ కార్డులను సేకరిస్తున్నారు. రేషన్ కార్డు లేని కుటుంబ సభ్యుల్లో 2-3కి క్రాప్ లోన్ ఉంటే వారందరినీ ఒకే ఫోటో తీసుకొని వారి వివరాలన్నీ యాప్లో ఒకే ఐడిలో ఎంటర్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. కుటుంబాలను సందర్శించినట్లు ఏవోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. పెళ్లిళ్లు అయ్యి వేరువేరు కుటుంబాలుగా ఉంటున్న వారి పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉంటే వేరుపడిన కుటుంబాన్ని కూడా ఒక ఫ్యామిలీగానే గుర్తిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఫ్యామిలీ నిర్ధారణ ప్రక్రియ 4 రోజులు పూర్తి చేయాలని ఏవోలకు అధికారులు ఆదేశించారు. ఒక్కో మండలంలో 400-500 కుటుంబాల నిర్ధారణ ప్రక్రియ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తుంది. గ్రామాల వారీగా లిస్టులు అందించి వివరాలు సేకరిస్తున్నారు. అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు డైరెక్టర్ క్షేత్రస్థాయి అగ్రికల్చర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఇచ్చిన టార్గెట్కు అనుగుణంగా కుటుంబ నిర్ధారణ ప్రక్రియ చేపట్టే కార్యక్రమాన్ని ఏవోలు వేగవంతం చేశారు. ఏ రోజుకా రోజు పోర్టల్లోని ప్రత్యేక యాప్లో వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. 2-3 రోజుల్లో నిర్ధారణ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు.